హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఈరోజైతే మనము నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ రివ్యూ అయితే ఇచ్చేద్దాం. సో ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నాం. సో నేనైతే ట్రైలర్ అవన్నీ చూసా. సో ట్రైలర్ కూడా ఒక్కసారి చూసా, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో నాకైతే ఇది మొత్తం ఒక ఇంటెన్స్ కోర్ట్ డ్రామా లాగా అనిపించింది. అండ్ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ పాక్సో యాక్ట్. సో పాక్సో యాక్ట్ అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెండర్స్ యాక్ట్. సో ఈ యాక్ట్ అయితే మన ఇండియాలో 2012లో అయితే అమలు చేశారు. సో అండ్ ఈ యాక్ట్ ఓన్లీ ఇండియాలోనే ఉంది. ఈ యాక్ట్ ఏంటంటే చిన్నపిల్లల్ని ఫ్రమ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ హెరాస్మెంట్ నుంచి అయితే కాపాడడానికి ఈ యాక్ట్ని అయితే మన వాళ్ళు తెచ్చిర్రు 2012లో. మూవీ ట్రైలర్ చూస్తే నాకు తెలిసి ఒక 2 యంగ్ కిడ్స్ మధ్య లవ్ స్టోరీ. సో ఆ లవ్ స్టోరీ వాళ్ళ నాన్నకు నచ్చక సో ఎలా మీద ప్రతీకారం తీసుకుండు అండ్ ఎన్నెన్ని అక్రమ కేసులు వేసిండు అని అయితే నాకు అర్థమైంది. చూద్దాం సో సినిమాలో ఏముందో, ఏమేమి ట్విస్ట్లు ఉన్నాయి, ఏమేమి టర్న్స్ ఉన్నాయో చూద్దాం. సో ఈ మూవీకి అయితే బేసిక్గా పాజిటివ్ రివ్యూసే విన్నా. సో ఇప్పుడైతే మనం థియేటర్కి వెళ్ళి మూవీ చూసేద్దాం. మూవీ చూసి వచ్చాక మాత్రం నేనైతే రివ్యూ ఇచ్చేస్తా. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సీ యూ ఓవర్ దేర్. ఇప్పుడే మన థియేటర్కి అయితే వచ్చినాం. మన షో అయితే 10:10కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫుల్ విండీగా ఉంది అసలు. మన సినిమాకి అయితే వచ్చినాం చూడండి. అక్కడ రాసిన చూడండి, డౌన్ టౌన్ మెకినీ, హిస్టారిక్ డౌన్ టౌన్ మెకినీ, ఎస్టాబ్లిష్డ్ 1848. సో మనమైతే ఒకసారి డౌన్ టౌన్ వెళ్ళిపోయి డౌన్ టౌన్ టూర్ అయితే చేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం మూవీకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కాఫీ తీసుకుందామంటే టైం కాదు, బీర్ తీసుకుందామంటే ఓపిక లేదు. సో మంచి కూల్ డ్రింక్ తీసుకొని వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు స్క్రీన్ 9కి వెళ్తున్నాం అనమాట. కోర్ట్ మూవీ చూడండి, సేమ్ నా షర్ట్ వేసుకుండు, కావాలని నేను ఈ షర్ట్ వేసుకున్నా అని. ఎందుకు బ్రో అట్లా? వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా బ్రో. లేవా బ్రో? ఒకటే ఉంది. దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడైతే మనం మన స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఇదైతే XD స్క్రీను. XD ఈ మూవీ అయితే XDలో లేదు, మామూలు స్క్రీన్లోనే ఉంది. XD అయితే అనిపిస్తుంది స్క్రీను. సో మన మూవీ అయితే స్క్రీన్ 9లో ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి లెట్స్ వాచ్ ద మూవీ. ఇప్పుడైతే టైము 10:05 అయింది. ఇంకో 5 మినిట్స్లో అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. 70mm స్క్రీన్ ఇచ్చారు. స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది. జనరల్గా సినిమార్క్లో ఇంత పెద్ద స్క్రీన్ ఉండదు. ఇక్కడ చూడండి బ్రో ఏం చేస్తున్నావు, తమ అమ్మాయితో చాటింగ్ చేస్తుండవు. అలాంటి ఏ బ్రో తప్పు. మననే కొడుకు పుట్టిండు, ఆయన సరసాలు మాత్రం తగ్గట్లే. మన షో అయితే 10:10కి ఉంది, కానీ ఆల్రెడీ 10:30 అయింది. జనరల్గా సినిమార్క్లో కరెక్ట్ టైంకి వేస్తారు షో. ఇప్పుడు 15 మినిట్స్ డిలే ఉంది, అయినా షో అయితే పడట్లే అసలు. ఇక్కడనే 1 అయ్యేటట్టు ఉంది. ఈయనే పడుకొని రేపు పొద్దున్నే రివ్యూ ఇచ్చేద్దాం. షో అయితే పోయి కనుక్కొని వస్తాను, వెళ్తుండు. పోయి వాళ్ళని కొడతాడేమో అని భయం అవుతుంది. బ్రో కొంచెం స్లోగా చెప్పిరా. తెలిసి బ్రో సీరియస్ వార్నింగ్ ఇచ్చి వచ్చి ఉంటాడు. బ్రో ఏమైంది? స్టార్ట్ చేస్తాం ఇంకేంది 20 నిమిషాల తర్వాత అంతే. సూజయ్ బ్రో నువ్వు. వీళ్ళు ఏం చేస్తారు? మూవీ షెడ్యూల్ చేసిపోతారు. సో వెనకాల ఎవరు ఉండరు, జస్ట్ షెడ్యూల్ చేసి వెళ్తారు. ఆ షెడ్యూల్ సంథింగ్ మెస్అప్ అయ్యి ఓకే లేట్ అయిందనమాట. సో ఇప్పుడు ఇప్పుడు మాన్యువల్గా వచ్చి ఎవరైనా మాన్యువల్గా సిస్టమ్ని ఓవర్ రైడ్ చేసి ఇప్పుడు సినిమా మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే బ్రో మ్యాజిక్ వర్కౌట్ అయింది. లాస్ట్కి మూవీ అయితే స్టార్ట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో నాకు తెలిసి మూవీ అంతా అయిపోయేసరికి 1:30 అయింది. మనం ఇంటికి వెళ్ళేసరికి 2 అయిపోతుంది. చూడండి అవుతున్న బ్రో చాటింగ్ మాత్రం ఆపట్లేదు. కొంచెం ఆపితే మనం మూవీ చూసుకోవచ్చు. మూవీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్మిషన్ ఒక 5 మినిట్స్ స్టార్ట్ అవుతుంది. ఎలా అనిపించింది బ్రో నీకు మూవీ? అంటిల్ నౌ ఇట్స్ గుడ్. ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? నాకు సాయి కుమార్ యాక్టింగ్ బాగా అనిపించింది. అండ్ దర్శి హీరో యాక్టింగ్ బాగా అనిపించలే? హీరో యాక్టింగ్ ఇప్పుడు ఇంకా తెలుస్తుంది. చిన్నప్పుడు లవ్ స్టోరీ నీకు గుర్తొచ్చిందా? ప్రాబ్లీ నీకు గుర్తొచ్చింది. సో మెమరీస్ మళ్ళీ ఆ మెమరీస్ మళ్ళీ గుర్తొచ్చినాయి. ఆ మెమరీస్ నీకు గుర్తొచ్చినాయి, అదే షేర్ చేసుకున్నాం. ఓకే అనిపించింది మూవీ. ఇప్పుడు వరకు అయితే ఏదో ఓకే. ఎవరి యాక్టింగ్ బాగుంది? శివాజీ యాక్టింగా?
రాకేష్ బ్రో గుర్తుకొచ్చిందా శివాజీ యాక్టింగ్కి? సో ఇప్పుడైతే మనం సెకండ్ హాఫ్ చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇంకో 3 minutesలో అయితే మూవీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడే మన మూవీ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఇన్ డెప్త్ రివ్యూ ఇచ్చేద్దాం. బ్రో ఎలా అనిపించింది బ్రో నీకు మూవీ? బాగానే ఉంది. బ్రో నీకు ఎట్లా అనిపించింది? నువ్వు చాటింగ్ ఆప్ బ్రో, ఏమో ఎప్పుడు చాటింగ్ అయినా చాటింగ్ ఆప్ బ్రో కొంచెం. గుడ్ మూవీ, వన్ టైం వాచ్. సో మూవీ అయితే బాగుంది. ఇంకా ఇంటికి వెళ్ళాక మనం అయితే ఇన్ డెప్త్ రివ్యూ ఇచ్చేద్దాం మూవీది. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే 10:10కి స్టార్ట్ అయిన 10:10కి బుక్ చేసుకున్నాం మేము, 10:40కి బుక్ చేసుకున్న వాళ్ళు ఒకేసారి వచ్చారు. ఇంతకన్నా బాధాకరం ఇంకోటి ఉండదు. ఇప్పుడే మన కోర్ట్ మూవీ అయితే అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ మొత్తం వైజాగ్లో జరుగుతుంది. ఒక చందు అనే కుర్రాడు ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తాడు. సో అతనికి తెలియదు లవ్ చేసినప్పుడు మైనర్. సో ఆ అమ్మాయిని లవ్ చేయడం వల్ల అతను ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, అండ్ ప్రియదర్శి ఈ కేసుని ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, అండ్ సాయి కుమార్ ప్రియదర్శికి ఎందుకు కేసెస్ ఇవ్వడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరైతే ఈ మూవీని మొత్తం చూడాలి. సో ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ అయితే మన కోర్టుతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ప్రొసీడింగ్స్లోకి వెళ్తారు. బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, సో వాళ్ళ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఫేస్ అయిన కాన్సిక్వెన్సెస్ ఏంది, అవన్నీ అయితే స్టార్ట్ అవుతాయి. సో లవ్ స్టోరీ ఈజ్ కైండ్ ఆఫ్ ఓకేష్, మరి సూపర్ గేమ్ ఉండదు, ఇట్స్ ఓకే. సో అలా పాస్ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో మీకు ఎక్కువ కోర్ట్ డ్రామా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ కొంచెము వీళ్ళ లవ్ స్టోరీ, దాని తర్వాత ఇంటర్మిషన్తో మనకు కోర్ట్ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. అసలైన స్టోరీ అయితే ప్రీ ఇంటర్వెల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రియదర్శి ఈ కేసు టేక్ ఓవర్ చేస్తారో అప్పటి నుంచి కోర్ట్ రూమ్ డ్రామా అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వి విల్ వాచ్ ఇంటెన్స్ కోర్ట్ డ్రామా. సో కోర్ట్ డ్రామా అయితే చాలా బాగుంటుంది బిట్వీన్ ద ప్రాసిక్యూషన్ అండ్ ద డిఫెన్స్, అండ్ ఎలా చందుని ఈ కేసు నుంచి బయట పడేస్తాడు, అండ్ ఎలా పాక్సోని చాలామంది మిస్యూటిలైజ్ చేస్తున్నారు అని చెప్పడానికైతే ట్రై చేశారు. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, రోషన్ he played very well, and శ్రీదేవి who acted as జాబిల్లి, she played very well. చాలా బాగా యాక్ట్ చేసింది. నాకైతే కొన్ని యాంగిల్స్లో హీరోయిన్ అయితే అచ్చం లావణ్య త్రిపాఠి లాగానే అనిపించింది, లావణ్య త్రిపాఠి సిస్టర్ లాగానే అనిపించింది. ఇంకా సైడ్ యాక్టర్స్ వచ్చేసరికి శివాజీ అరిపించిండు. ఈ సినిమాలో శివాజీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మంగపతిగా అతని క్యారెక్టరైజేషన్ అయితే సూపర్ ఉంటుంది, అండ్ ఎవ్రీ వన్ లవ్స్ హిస్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ప్రియదర్శి హీ డిడ్ వెరీ డీసెంట్ రోల్. సో ఈ మూవీలో అతని రోల్ అయితే చాలా బాగుంటుంది, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్, అండ్ కీప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్. సాయి కుమార్కి అయితే ఒక మంచి క్రూషల్ రోల్ దొరికింది. ఆ రోల్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఫ్రమ్ దట్ ఆల్ ద సైడ్ యాక్టర్స్ ఎవరైతే యాక్ట్ చేశారో ఆల్ డిడ్ డీసెంట్ జాబ్. సో అందరైతే చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే రామ్ జగదీష్. సో ఫస్ట్ మూవీనే ఇలాంటి మూవీ తీసుకోవడం చాలా కాంప్లికేటెడ్, అండ్ ద స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్గా రాసుకోవాలి, బట్ హీ డిడ్ ఏ వెరీ డీసెంట్ జాబ్. మనకి ఎక్కడ బోర్ కొట్టదు, అది బెస్ట్ థింగ్. మనకైతే చాలా ఎంగేజింగ్గా తీయడానికి ట్రై చేసిండు. మన అదర్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెల్, అండ్ 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా మంచిగా డిజైన్ చేసారు. ఎడిటింగ్ ఈజ్ డీసెంట్, అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. ప్రొడక్షన్ వాల్యూ విషయానికి వస్తే నేనేదో చిన్న సినిమా కదా అంత బడ్జెట్ పెట్టరు అనుకున్నా, బట్ డీసెంట్, చాలా బాగుంది. ఈ సినిమాకి కావాల్సినంత అయితే పెట్టారు, అండ్ క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేనేదో చిన్న సినిమా లాగా తీస్తారనుకున్నా, బట్ దే డిడ్ వెరీ డీసెంట్ జాబ్, చాలా బాగా చేశారు. సో ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి మినిమం లాస్ తెలుసుకోవాలని అయితే తెలుస్తుంది. సో మినిమం మనకున్న లాస్ మీద అయితే అవేర్నెస్ రావాలని అయితే తెలుస్తుంది, అండ్ మోర్ ఓవర్ పాక్సో అయితే అందరికీ తెలుస్తుంది, అండ్ పీపుల్ విల్ బీ కేర్ఫుల్ వైల్ టచింగ్ ఏ మైనర్ గర్ల్. దిస్ ఈస్ ఏ బోల్డ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. ఈ మూవీ చూసాక మనకేమర్థమవుతుందంటే కొందరు ఇన్నోసెంట్ పీపుల్ని అయితే ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు కొంచెం పోలీస్ ఇన్వాల్వ్మెంట్తోని, అదైతే మనం అర్థమైంది. సో బేసికల్లీ హూ ఇస్ రిచ్ దే కెన్ ఫ్రేమ్ ఎనీ వన్ అయితే అర్థమవుతుంది. ఈ మూవీని అయితే మీరు డెఫినెట్గా థియేటర్లో అయితే వాచ్ చేయొచ్చు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.